హలో మై డియర్ మేడమ్స్, మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ కొత్త స్టాక్ తో వచ్చేసాను. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేటివన్నీ బ్లౌజ్ లేనివి యాజ్ యూజువల్. వీటి గురించి పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు, అయినా కానీ చెప్తాను. 240 రూపాయలు. ఇవన్నీ జార్జెట్, కొన్ని మాత్రం జార్జెట్ మిక్స్ ఉంటాయి. ఎక్కడన్నా షిఫాన్ ఇంకా వేరే క్లాత్ యాడ్ అయింది అంటే ఏ క్లాత్ అనేది నేను క్లియర్ గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసేసి మేడం నాకు ఈ క్లాత్ చెప్పలేదు, లేకపోతే నాకు ఈ ఫ్యాబ్రిక్ చెప్పలేదు అంటే నేను ఏం చేయలేను మేడం. ప్రతిదీ ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్ప్రింట్ వచ్చినా, డ్యామేజ్ వచ్చినా, లేకపోతే కొంగు రాకపోయినా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను క్లియర్ గా చూడండి. నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే క్లియర్ గా చూడండి. క్లియర్ గా చూసిన తర్వాత అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి, మేడం ఇక్కడ రాలేదు, ఇది సిచ్యువేషన్ అని చెప్పి. ఓకేనా? అండ్ ప్రైస్ వచ్చేటప్పుడు తెలుసు కదా, యాజ్ యూజువల్ 240 రూపీస్ అండి. సింగిల్ శారీ తీసుకుంటే 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది. లేదు 2 అంతకన్నా ఎక్కువ తీసుకుంటే 50 చీరలు తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను. అండ్ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా. మొత్తం 75 చీరలు ఉన్నాయి మేడం. 75, 76, 77 చీరలు ఉన్నాయి. సో మీకు కావాల్సిన శారీ నచ్చినట్టు ఒక్కొక్కటి స్క్రీన్ షాట్ చేసి నాకు సెండ్ చేసేసారు అంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ కనిపిస్తుంది కదా. చాలా మంది ఎట్లా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగే వాళ్ళకి స్క్రీన్ పైన ఒక నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టారు అంటే అవైలబుల్ ఉందనుకోండి, నేను క్లియర్గా ఈ శారీ ఉంది, ఈ శారీ లేదు అని చెప్తాను. అవైలబిలిటీ ఉంటే దాని ప్రైస్ ఎంతో చెప్తాను, షిప్పింగ్ డీటెయిల్స్ చెప్తాను. సో మీరు ఫాస్ట్గా పేమెంట్ చేయండి, పక్కన పెట్టండి. లేకపోతే ఒక 2 days తర్వాత నేను మెసేజ్ చేస్తాను, ఒక గంట తర్వాత మెసేజ్ చేస్తానంటే కాదు మేడం. ఇప్పుడు మీరు శారీ బుక్ చేసుకుంటే 10 నిమిషాలు కూడా ఉండట్లేదు. అది రెగ్యులర్గా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా బుక్ చేసుకుంటారు, ఇట్లా పక్కన పెట్టమంటారు, ఇమీడియట్గా అయిపోతుంది అనమాట. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి కూడా పాపం చాలా మందికి దొరకట్లేదు శారీస్. సో అందుకే మళ్ళీ చెప్తున్నాను. సో పీస్ఫుల్గా వైట్ శారీతో స్టార్ట్ చేస్తాను నేను. నా వాయిస్ బాగాలేదండి, కొంచెం కోల్డ్ అయింది. ఎక్కడన్నా స్లోగా చెప్పినా అర్థం కాకపోయినా నన్ను డైరెక్ట్గా కూడా అడగొచ్చు. ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి మంచి వైట్ అండ్ యాష్ కలర్, దీనికి కొంగు వచ్చింది మేడం. క్లియర్గా చెప్తున్నాను, 240 రూపీస్ అండి వితౌట్ బ్లౌజ్ శారీస్. దీనికి ముందు ప్రీవియస్ వీడియోస్లో విత్ బ్లౌజ్ శారీస్ చేశాను. విత్ బ్లౌజ్ అయితే 285 రూపీస్ పడింది, వితౌట్ బ్లౌజ్ ఇవి. అందుకే 240 రూపీస్కి ఇస్తున్నాను. దాన్ని కలుపుకండి, రెండు వేరు. బ్లౌజ్ ఉన్న శారీస్ వేరు, బ్లౌజ్ లేని శారీస్ వేరు. దీనికి 45 రూపాయలు డిఫరెన్స్ ఉంటుందండి. ఇదిగోండి, కంప్లీట్ గా శారీ వచ్చేటికి మంచి వైట్ కలర్ లో ఉంది. అండ్ మీకు కొంగు వచ్చింది, ఇలా ఫెదర్స్ వచ్చినాయి అనమాట. డిజైన్ బాగుంది. చాలా ఫాస్ట్ గా తీసేస్తాను, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఫాస్ట్ గా చూపిస్తాను మీకు. ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో గంట లోపు అయిపోవాలా వీడియో. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ యాష్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇలా చూసారు ఎంత బాగుందో. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది కొంగు పార్ట్. దీనికి కొంగు వచ్చింది, కొంగులో ఇట్లా వచ్చింది అనమాట. ఓకే, ఆల్ ఓవర్ శారీ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు. ఆల్ ఓవర్ శారీలో మీకు గ్లిటర్ వచ్చింది. గ్లిటర్ అంటే మెరుస్తుంది నాకు. మేడం నేను ఏ శారీ చూపించినా డైలీ వేర్ శారీ చూపిస్తున్నాను. కొంచెం ఆలోచించి తీసుకోండి, ఎందుకంటే నేను డైలీ వేర్ శారీస్ అనే సేల్ చేస్తున్నాను కదా. రెగ్యులర్ వేరు, డైలీ వేరు, ఇంట్లో కట్టుకునే శారీస్ అనే చూపిస్తున్నాను మేడం. ఎక్కడ కూడా నేను పార్టీ వేర్ అని ఎక్కడ మెన్షన్ చేయట్లేను. బట్ కొన్ని శారీస్ ఇప్పుడు నేను చూపించిన పార్టీ వేర్ లుక్ ఉంది కాబట్టి పార్టీ వేర్ లుక్ ఉంది అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది జార్జెటే కానీ కొంచెం క్రేప్ మిక్స్ అవుతుంది అనమాట. లైట్ గా అంటే ఒక 20% క్రేప్ మిక్స్ అవుతుంది, రిమైనింగ్ జార్జెట్ మిక్స్డ్. ఇది జార్జెట్ లోని మిక్స్డ్ హెవీ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేటప్పటికి చాలా హెవీ ఫ్యాబ్రిక్. చూసారా, చాలా హెవీ ఫ్యాబ్రిక్. యాజ్ యూజువల్ అంతే ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మేడం. ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది. దీనికి కొంగు వచ్చింది. అట్ ద సేమ్ టైం చూసారా ఇలా బార్డర్ వచ్చింది అనమాట. 2 sides బార్డర్, చిన్న బార్డర్ వచ్చింది చూడండి, చిన్న సైజ్ బార్డర్ వచ్చింది మేడం. మీకు తెలుసు, రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళకి ఎక్కడన్నా మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ వస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ నేను ఫిల్టర్ చేసేటప్పుడు ఇక్కడ వస్తుంది అని చెప్తాను. మీకు నచ్చితేనే మీరు తీసుకోండి, అదర్వైజ్
అవసరం లేదు, నేను క్యాన్సిల్ చేసేస్తాను. ఎందుకంటే మీరు సాటిస్ఫై అవుతేనే నేను ఇవ్వగలుగుతాను కదా. కట్టుకునేది మీరు, పేరు చేయాల్సింది మీరు, అమ్మాల్సింది మీరు. సో అమ్మే వాళ్ళకైనా కట్టుకునే వాళ్ళకైనా ఎవరికైనా చెప్పేది ఒకటే, మీకు నచ్చితేనే తీసుకోండి, మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే తీసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి జార్జెట్ లో మిక్స్డ్. ఇది కూడా జార్జెట్ మిక్స్డ్. ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్ మంచి బాటిల్ గ్రీన్ షేడ్ లో ఉందన్నమాట. ఇలా లాస్ట్ టైము ఒక మేడం కి లెంత్ తక్కువైనా సరే అని తీసుకున్నారు అనమాట. అంటే ఫ్రాక్ పర్పస్ తీసుకున్నారు ఆవిడ. మీకు కూడా అట్లా ఫ్రాక్ పర్పస్ కావాలి అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. లెంత్ తక్కువ ఉన్నవి నేను మెన్షన్ చేస్తా. ఏడా మీరు తీసుకున్న దాంట్లో సెలెక్ట్ చేసుకున్నాక అవి లెంత్ తక్కువైంది అంటే మేడం ఇది లెంత్ తక్కువ ఉంది అని చెప్తాను. ఇప్పుడున్న సారీస్ అయితే లెంత్ తక్కువైన సారీస్ రాలేదు. నేను ఫిల్టర్ చేసినప్పుడు ఏమన్నా దొరికితే తీసేస్తాను పక్కకి, మీ వరకు రావాలి. ఇది వచ్చేటికి కొంగు పార్ట్. ఇది కూడా మీకు చమ్కీ వర్క్ వచ్చింది, అంటే గ్లిటర్ వర్క్ వచ్చింది, అక్కడక్కడ గ్లిటర్స్ అంటికిచ్చింది అనమాట. షైన్ అవుతూ ఉంది ఫ్యాబ్రిక్. ప్యూర్ జార్జెట్ ఆల్ ఓవర్ శారీలో మీకు ఇలా ఉంటుంది. అండ్ పెద్ద సైజ్ సన్ ఫ్లవర్స్ వచ్చినాయి, పొద్దు తిరుగుడు పువ్వులు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ కలర్. ఇది బార్డర్ కొంచెం డిఫరెంట్ బార్డర్ వచ్చిందండి. కొంచెం లిటిల్ బిట్ షిమ్మర్ బార్డర్ లాగా ఉందన్నమాట. బార్డర్ కొంచెం షైనీ బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ మీకు ఇలానే ఉంటుంది. దీనికి మీరు పళ్ళు చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సారీ అండి, పళ్ళు ఇది పళ్ళు. పళ్ళులో మీకు కొంచెం డిఫరెంట్ లైన్స్ వచ్చినాయి, అవి కూడా డార్క్ లావెండర్ షేడ్ లో లైన్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమంటారు, బ్లౌజ్ సారీస్ 2 days లో సోల్డ్ అవుట్. ఇంత సక్సెస్ఫుల్ గా నేను సారీస్ పెడుతున్నాను, సేల్ అయిపోతున్నాయి అంటే అది నాది కాదు, మీది. మీరు నా మీద చూపించే ఎఫెక్షన్ కానీ ట్రస్ట్ కానీ అట్లాంటిది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి చాలా ట్రస్ట్ పెట్టి తీసుకుంటున్నారు, అందుకే మీరు సాటిస్ఫై అవ్వాలి అనేదే నా మెయిన్ థింగ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి కొంగు వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది. అండ్ ఇది మిక్స్డ్ జార్జెట్. నేను అందుకే చెప్తున్నాను మేడం, ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి. నేను చూపించే వీడియోలో ఎక్కడ జార్జెట్ వచ్చింది, ఏది మిక్స్డ్ జార్జెట్ వచ్చిందని క్లియర్ గా చెప్తూనే వేస్తున్నాను. బట్ మిక్స్డ్ వచ్చినా జార్జెట్ వచ్చినా కూడా లాస్ట్ వచ్చేటప్పటికి మాత్రం మీకు ఫ్యాబ్రిక్ మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్, సాఫ్ట్ ఫ్యాబ్రికే ఉంటుంది. మంచి బేబీ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, సూపర్ ఉంది కలర్ కాంబినేషన్. ఫ్యాబ్రిక్ కూడా అంతే బాగుంది, మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఆల్ ఓవర్ శారీ మీకు ఇలానే రన్ అవుతుంది అనమాట. ఇలా మీరు ఇవి డైలీ వేర్ పర్పస్ వాడుకోవచ్చు, ఫ్రాక్ పర్పస్ వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేడం ఇది క్రేప్. ఒక శారీ మాత్రం క్రేప్ వచ్చిందండి, ఒకటి కాదు నాకు తెలిసి 2 వచ్చినట్టున్నాయి ఈ సారీ క్రేప్స్. ఇది వచ్చేటప్పటికి క్రేప్, ఎవరికన్నా క్రేప్ చాలా మంది ఇష్టపడతారు. ఇది క్రేప్. దీనిలో మీకు కొంగు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అనమాట. మంచి రెడ్ షేడ్, రెడ్ కూడా కాదు, ఇది ఒక పింక్ రెడ్ మిక్స్ అయిన షేడ్ అనమాట. కాఫీ బ్రౌన్ కలర్ లో మీకు ఇలా వచ్చింది, గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. మంచి క్రేప్ అండి. ఇది క్రేప్ లవర్స్ చాలా మంది ఉంటారు, ఎందుకంటే ఈ క్లాత్ చాలా రోజులు లైఫ్ ఇస్తుంది. బండకేసి బాదినా కూడా ఇట్లానే ఉంటుంది క్లాత్, అంత హెవీ క్లాత్ ఉంటుంది. క్రేప్ ఫ్యాబ్రిక్ అండి, ఇది జార్జెట్ కాదు, క్రేప్ ఫ్యాబ్రిక్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా క్రేప్ ఫ్యాబ్రిక్ లో కావాలి అంటే తీసుకోవచ్చు. ఈసారి 2-3 సారీస్ క్రేప్ లో వచ్చినట్టున్నాయి. బ్యూటిఫుల్ పింక్ అండి, చాలా బాగుంది. చూడగానే నాకు నచ్చింది ఈ సారీ, అంటే కలర్ కాంబినేషన్ ఎప్పుడు నచ్చుతుంది నాకు. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి కొంగు. మీకు శారీ మొత్తంలో ఇలా జరీ, గోల్డ్ జరీ లైన్స్ వచ్చినాయి. ఇక్కడ 5 జరీ లైన్స్, మళ్ళీ ఇక్కడ సింగిల్ జరీ లైన్, ఇక్కడ సింగిల్ జరీ. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా జరీ లైన్స్, ఎల్లో అండ్ బ్లూ కలర్, మంచి కలర్ఫుల్ కాంబినేషన్, బాగుంది శారీ అయితే. ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా ఉంటుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. చూసారా,
టూ సైడ్స్ బోర్డర్ మీకు ఇలా ఉంటుంది, బాగుంది. నాకు తెలిసి మేడం ఈ సారీ కోసం మీరు చాలానే స్క్రీన్ షాట్లు సెండ్ చేస్తారు, మల్టిపుల్ స్క్రీన్ షాట్స్ వస్తాయి నాకు ఆ సారీ కోసం, నాకు తెలుసు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ కానీ కలర్ కాంబినేషన్ కానీ రెగ్యులర్ కాంబినేషన్, బట్ ఫేవరెట్ కాంబినేషన్ అది ఎవరికైనా. నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ కలర్ షేడ్, ఎవరికైనా రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో కావాలి అంటే వెయిట్ చేయొచ్చు. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే ఉంది. అండ్ దీనికి కొంగు రాలేదు మేడం, ఎక్కడ కొంగు లేదు, ఆల్ ఓవర్ ఒకటే సారీ వచ్చింది, చూసుకోండి, ఆల్ ఓవర్ ఒకటే సారీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ మేడం, ఇందులో మీకు స్టోన్స్ అతికిచ్చి వచ్చినాయి అనమాట శారీకి. ఇది కూడా కొంచెము జార్జెట్ మిక్సే, క్లాత్ కొంచెం హెవీ క్లాత్ ఉంటుంది మేడం, హెవీ క్లాతే, బట్ ఫాలింగ్ క్లాతే ఉంటుంది కానీ కొంచెం హెవీగా ఉంది, కొంచెం రఫ్గా కూడా ఉంది, అంటే రెగ్యులర్గా కాకుండా రఫ్గా ఉంది. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, బట్ నేను ఎందుకు చేస్తున్నానంటే మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రయారిటీనే, మీ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్. బట్ క్లాత్ వైజ్ అయితే హెవీ క్లాత్, సాఫ్ట్గా అవసరం లేదు, నాకు క్లాత్ బాగుండాలి అంటే తీసుకోవచ్చు. ఇది వచ్చి కొంగు, మీకు డిజైన్ చూసారా, ఇలా స్టోన్స్ అతికిచ్చి వచ్చినాయి అనమాట, షైన్ అవుతుంది క్లాత్. క్లాత్ అయితే హెవీ క్లాత్ మేడం, లైఫ్ చాలా వస్తుంది, లైఫ్ ఇచ్చే క్లాత్ ఇది. ఎవరన్నా నా బాడీకి అంటే అతుక్కున్నట్టు ఉండొద్దు, కొంచెం ఫాలింగ్ ఉండాలి అంటే వేర్ చేయొచ్చు, హ్యాపీగా బాగుంటుంది అలా కావాలి అనుకుంటే. ప్రతిసారి బాడీ హగ్గింగ్ క్లాత్సే వాడడం కదా, అప్పుడప్పుడు కొంచెం ఇలాంటివి కూడా వాడతాం కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఇది కూడా జార్జెట్ హెవీ మిక్స్డ్, హెవీ అంటే హెవీ క్లాత్, చాలా హెవీ ఉంది, డీసెంట్, ఎంత డీసెంట్ లుక్ ఉందో సారీ, క్లాత్ కూడా హెవీ క్లాత్ ఉంది, మంచి లైఫ్ వస్తుంది సారీ కూడా. కొంగు అయితే బ్యూటిఫుల్ కొంగు, చూసారా ఇలా బాగుంది. ఇది వచ్చి కొంగు మీకు శారీ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది అనమాట, బ్యూటిఫుల్ గా ఉంటుంది మేడం. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైనా బ్లౌజ్ శారీస్ కోసం చూస్తే కొంచెం వెయిట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి రీస్టాక్ చేయిస్తాను. ఎందుకంటే కొంతమంది డైలీ వేర్ శారీస్ కావాలి మేడం, మాకు 240లో సరిపోతాయి, రెగ్యులర్ గా మేము వేర్ చేసుకోవడానికి, మా దగ్గర ఉన్న బ్లౌజెస్ పేరప్ చేసుకుని వేసుకోవడానికి మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ పెడుతున్నారు, వాళ్ళ కోసం మళ్ళీ తెప్పించాను అనమాట. సో ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో మళ్ళీ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటికి కొంగు డార్క్ పింక్, బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ షేడ్, బాగుంది క్లాత్. ఇది స్పన్ మిక్స్, జార్జెట్ లోనే స్మూత్ స్పన్ మిక్స్, హెవీ క్వాలిటీ, సాఫ్ట్ ఉంటుంది, బాడీ హగ్గింగ్ ఉంటుంది. బట్ట కూడా మీరు సింగిల్ పళ్ళు వేసినా కూడా ఎక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు అనమాట, బాగుంటుంది, ఈజీ టు క్యారీ మేడం. ఇవన్నీ డైలీ వేర్ శారీస్ మేడం. మేడం మీరు చూస్తే ఒక మేడం నా ఫేవరెట్ మేడం, మీరు చూస్తే ఇది పట్టు శారీ కాదు మేడం, 240లోనే ఇస్తున్నాను, పట్టు శారీ కాదు, డైలీ వేర్ శారీ. ఓకే, ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్లో అండ్ పింక్ కలర్ బ్లౌజ్. ఇప్పుడు నేను ఏదో చూపిస్తున్నాను అది వచ్చేటప్పటికి మీకు కొంగు పార్ట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మంచి ఎల్లో పింక్ కలర్ షేడ్, ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది. మీకు ఫ్రాక్ పర్పస్ కావాలి కలర్ఫుల్ గా అంటే, ఎవరైనా ఫోటో షూట్స్ కోసం కావాలి అనుకుంటే ప్రిఫర్ చేయొచ్చు, బాగుంటుంది. లైక్ చిన్న చిన్న ఏదైనా పూజలు చేసుకునే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది సారీ, లైక్ నైస్ కలర్. ఎప్పుడు నేను రివర్స్ చూపిస్తాను, ఎందుకో తెలియదు మీకు. ఇదిగోండి, కరెక్ట్గా ఇలా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డిసెంట్ కలర్ కాంబినేషన్. అండ్ శారీలో మీకు ఇది డల్మాస్ మిక్స్ ఉన్న శారీ అండి, జార్జెట్ లోనే డల్మాస్ మిక్స్, బాగుంది క్లాత్, హెవీ ఫ్యాబ్రిక్, మంచి డిసెంట్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు కొంగు, ఆల్ ఓవర్ శారీ మీకు ఇలానే ఉంటుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది క్లాత్, క్లాత్ బాగుంది, డిజైన్ కూడా బాగుంది. సారీ అండి, ఇది కొంగు అండి, సారీ మేడం, ఇది కొంగు, నీకు ఫస్ట్ లో చూపించిన కొంగు కాదు, ఇది కొంగు. ఓకే, ఇలా ఉంటుంది అనమాట మేడం. మీరు అలా కొంగు అనుకున్నారు అని అడుగుతారు, వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఫాస్ట్ గా చూపించే ప్రాసెస్ లో. ఇది ఈ బ్లూ కలర్ షేడ్ లైన్ చూసి ఇది కొంగు అనుకున్నా, బట్ దిస్ వన్ ఇస్ కొంగు. ఓకే, ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి, బాగుంది కలర్, నిజంగా బాగుంది కలర్.
కలర్ కాంబినేషన్, డీసెంట్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఉందండి, ఇట్లా మడత పెడితే ఇదిగోండి శారీ మొత్తం ఇంతనే అవుతుంది చూడండి, ఇంతనే అవుతుంది ఫ్యాబ్రిక్ మొత్తం. నా చేతిలోకి పట్టే అంత ఫ్యాబ్రిక్ అయింది ఇది శారీ. అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే స్మూత్, వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్, సూపర్ కలర్ కాంబినేషన్, రెడ్ కొంచెం రెడ్ మిక్స్ అయిన పింక్ రెడ్ కలిపి వచ్చింది అనమాట. అండ్ మీకు బోర్డర్స్ లో ఎల్లో, ఎట్ ద సేమ్ టైం మీకు లేస్ బోర్డర్ తో వచ్చింది. ఎవరైనా మేడమ్స్ నాలాగా ఈ కలర్ నచ్చితే, ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే తీసుకోవచ్చు. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చుతుంది, బాగా అనిపిస్తుంది, వేసుకున్నప్పుడు మంచి బ్రైట్ గా కనిపిస్తారు, బ్యూటిఫుల్ గా. ఇదిగోండి కొంగు. అండ్ ఆల్ ఓవర్ శారీ మీకు ఇలానే ఉంటుంది మేడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సెలెక్ట్ చేసుకున్న శారీలో డ్యామేజ్ ఉన్నా, మిస్ప్రింట్ ఉన్నా, చీర చిన్నగా వచ్చినా నేను మెన్షన్ చేస్తాను. మీకు ఓకే అనుకున్న తర్వాతనే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఒక మేడం శారీ చిన్నగా వచ్చింది అనమాట, లాస్ట్ టైం నాకు జరిగింది ఇది. శారీ చిన్నగా వచ్చింది, నేను మెన్షన్ చేసిన మేడం మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ చిన్నగా వచ్చిందంటే పర్వాలేదు మేడం నేను వెయిట్ చేస్తాను, 5.2 వచ్చింది అంటే లేదు మేడం నేను వెయిట్ చేస్తాను, నేను 5 ఉంటాను, హైట్ సన్నగానే ఉంటాను, నాకు వచ్చేస్తుంది అని. సో మేడం హ్యాపీగా తీసుకున్నారు, వెయిట్ చేసుకున్నారు. సో మీరు కూడా హైట్ కానీ లేకపోతే బా కలర్ కాంబినేషన్, సూపర్ కలర్ కాంబినేషన్. ఇది కొంగు, చాక్లెట్ కలర్, చాక్లెట్ కాదు ఇది ఏ కలర్ అండి మేడం? ఫస్ట్ నేను కలర్స్ నేర్చుకుంటాను మేడం, ఆ కలర్స్ ఏంటో తెలుసుకున్నాక నేను వీడియో చేస్తాను. లేకపోతే ఇదే కలర్, మీరు ఏ కలర్ చూస్తున్నారు అదే. బట్ ఇది వచ్చేటప్పటికి మంచి మరూన్ కలర్, బాగుంది. ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది. కలర్స్ నాకు చెప్పడానికి రావట్లేదు మేడం, మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో కొంచెం ఇంచు అదే కలర్ ఉంటుంది. ఈ కలర్ ఏదో కలర్ సపోటా కలర్, ఇది సపోటా కలర్, సపోటా కలర్ కి మెరూన్ కలర్. అండ్ చూసారా బార్డర్ అయితే ఎక్సలెంట్ బార్డర్స్ ఉంది, చాలా బాగుంది. 240 రూపీస్. అండ్ ఇది జార్జెట్ మిక్స్డ్, జార్జెట్ మిక్స్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బ్లూ కలర్, అదిగోండి నా దగ్గర ఈ టైప్ శారీ ఒకటి ఉంది, వేర్ చేస్తే బాగా అనిపిస్తుంది కలర్. అంటే ఇలానే డిజైన్స్ అనమాట, డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్. ఇదిగోండి ప్యూర్ జార్జెట్. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది కొంగు పార్ట్. అండ్ ఆల్ ఓవర్ శారీ మీకు ఇలానే ఉంటుంది అనమాట, ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో 240 రూపీస్. సింగిల్ శారీ తీసుకుంటే 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది. అది 2 శారీస్ తీసుకున్నారంటే హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను, మీ ఇంటికే వస్తుంది. బ్లౌజ్ పేరప్ చేసుకోండి, పికో ఫాల్ చేసుకోండి, కట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జార్జెట్ మిక్స్ బట్ స్మూత్ ఫ్యాబ్రిక్, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్. ఇదిగోండి ఎంత స్మూత్ ఉందో చూడండి ఫ్యాబ్రిక్. బౌన్స్ అవుతాయి నా దగ్గర తీసుకున్న ఏ ఫ్యాబ్రిక్ అయినా ఇట్లా బౌన్స్ అవుతుంది అనమాట, అట్లా గర్ల్కి ఎగిరేసామంటే అంత బాగుంది. అది కొంగు పార్ట్. అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది. ఎవరైనా పింక్ కలర్ లో చూస్తారు అంటే తీసుకోండి. యాజ్ యూజువల్ నేను మళ్ళీ రివర్స్ లోనే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది కింద సైడ్, ఓకే ఇలా ఉంటుంది అనమాట, సూపర్ క్వాలిటీ ఉంది. చూపించేటప్పుడు బాగుంటుంది మేడం, మడత పెట్టేటప్పుడే కష్టంగా ఉంటుంది. బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీ అండి. రెడ్ ఎవరు అడుగుతారు, ప్రతిసారి ఒక మేడం రెడ్ అడుగుతుంది. ఆ మేడంకి లాస్ట్ 3 times నుంచి రెడ్ అనేది దొరకట్లేదు. ఒకవేళ బుక్ చేసుకుంటే చాలా బాగుంది మేడం. క్లాత్ కానీ డిజైన్ కానీ వావ్, అసలు సూపర్ ఉంది మేడం. ఇదిగోండి గ్లిటర్ డిజైన్ వచ్చింది, గ్యాప్ బార్డర్ లో వచ్చింది. కింద బార్డర్ చూసుకుంటే బ్లాక్ కలర్, మధ్యలో మళ్ళీ ఒక డిజైన్, మళ్ళీ గ్యాప్, మళ్ళీ ఇలా చాలా బాగుంది. అండ్ దీనికి కొంగు వచ్చింది లేదు నాకు తెలీదు, చూస్తున్నాను మేడం. నేను ఏ శారీ కూడా ముందే ఓపెన్ చేయను, మీతో పాటే ఓపెన్ చేస్తాను శారీస్ ఎప్పుడైనా అంతే. నాకు కూడా ఇదిగోండి ఇది కొంగు, కొంగులో హెవీగా వచ్చింది ఇది కొంగు. రిమైనింగ్ సారీ ఇలా ఉంటుంది, చాలా బాగుందండి. ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్. నేను ప్రతిసారి కూడా మీతో పాటే చూస్తాను మేడం. నేను ముందు ఓపెన్ చేసి చూడడము లేకపోతే అట్లా ఏమి ఉండదు. మీతో పాటే నేను కూడా చూస్తాను, మీతో పాటే కలర్స్ కానీ డిజైన్స్ కానీ నేను కూడా ఫీల్ అవుతాను. నెక్స్ట్ కలర్ కాంబినేషన్
బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది, బ్యూటిఫుల్ అండ్ డీసెంట్ కాంబినేషన్. మంచి స్కై బ్లూ కి వైట్, హాఫ్ వైట్ ఇంకా యాష్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. ఓకేనా, కొంగు, ఇది కొంగు. అండ్ మీరు ఆల్ ఓవర్ శారీలో చూసుకుంటే మీకు ఇలా ఇలా ఉంటుందన్నమాట. నేను ప్రతిసారి షార్ట్ లో కనిపిస్తాను కదా, ఈ సారీ కనిపించట్లేదు మేడం, సారీ, నా హెల్త్ బాగాలేదు, కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల మొహం అంతా డల్ గా ఉండడం వల్ల నేను ఈ షార్ట్ లో ఈ సారీ కనిపించట్లేదు. నెక్స్ట్ షార్ట్ లో మళ్ళీ కనిపిస్తాను. బట్ అప్పటి వరకు అయితే సారీస్ ని ఫీల్ అవ్వండి. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మరూన్ కలర్. అండ్ ఇది కొంచెం లుక్ వైజ్ బ్రాసో సారీ టైప్ ఉందండి, చూసారా, ఇదిగోండి ఇలా బ్రాసో సారీ టైప్ ఉన్నది అనమాట. బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా హెవీ ఫ్యాబ్రిక్, జార్జెట్ మిక్స్డ్. కొంగు మేడం, నేను ప్రతిదీ జార్జెట్ మిక్స్డ్, ప్యూర్ జార్జెట్ అన్ని క్లియర్ గా చెప్తున్నాను మేడం. మీరు కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా, ముఖ్యం మెయిన్ గా స్కిప్ కొట్టకుండా చూడండి. స్కిప్ కొట్టేసి మేడం నాకు ఇది చూపించలేదు మేడం, ఈ సారీ మీరు పెట్టలేదు మేడం అని డైరెక్ట్ నన్నే అనేస్తున్నారు. నేను ఎన్ని సారీస్ లెక్క చెప్తానో అన్ని సారీస్ చూపిస్తాను మేడం. ఎక్కడ ఏ రోజు ఏ సారీ స్కిప్ కొట్టలేదు. మీరేమో వీడియో స్కిప్ కొట్టేసి మేడం నాకు చూపించలేదు మీరు, ఇది వీడియో లేదు, ఇది ఈ సారీ వీడియోలో లేదు మేడం అని డైరెక్ట్ గా చెప్పేస్తూనే ఉన్నారు. లాస్ట్ టైం అదే అయింది. ఒక మేడంకి టైంతో సహా నేనే చెప్పాను. అది కదా అదృష్టం అంటే, నేను పోస్ట్ చేసిన వీడియో మళ్ళీ నేనే చూసుకొని అందులో ఏ సారీ పెట్టాను, ఏ టైంకి పెట్టానో నేను పోస్ట్ చేశాను ఆమెకి. అట్లా ఉంటది. ఇది కొంగు మేడం, ఇది మిక్స్డ్ జార్జెట్, బట్ స్మూత్ ఫ్యాబ్రిక్, బాగుంది, నిజంగా బాగుంది. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో, ఫ్యాబ్రిక్ స్మూత్. కొంగు వచ్చింది దీనికి. ఈ సారీస్ లో గ్లిటర్ డిజైన్స్ ఎక్కువ వచ్చినాయి. ఇప్పటికి నేను 3-4 చూపించాను. రిమైనింగ్ సారీస్ లో కూడా గ్లిటర్ డిజైన్స్ ఉన్నాయండి, బాగున్నాయి అవి కూడా. చూడండి లాస్ట్ వరకు. నేను ఎక్కడెక్కడ వస్తే చెప్పను, మీరు స్కిప్ కొట్టేస్తున్నారు. నేను మధ్య మధ్యలో చూపిస్తాను మీకు. అప్పుడు కానీ తెలియదు మీకు స్కిప్ కొడితే ఎట్లుంటది, ఏం మిస్ అవుతారు అని. చూసారా, ఇది కొంగు. కొంగులో మీకు ఇలా డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ సారీ యాష్, కొంచెం గ్రే కలర్, ఇంకా ఎల్లో, మ్యాంగో ఎల్లో, ఈ షేడ్ లో వస్తుంది అనమాట. డిఫరెంట్ గా ఉంది, బాగుంది. నేను ఎక్కడ చూపిస్తాను ఏం చూపిస్తానో కూడా తెలియదు. మధ్య మధ్యలో మంచి సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. మళ్ళీ నేను చూపించాను అనుకోండి మీరు స్కిప్ కొట్టేస్తారు కదా, అందుకే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ కొట్టకుండా చూడండి. నెక్స్ట్ సారీ రెడ్ కలర్, బ్యూటిఫుల్ రెడ్, డార్క్ రెడ్, లైట్ రెడ్ అండ్ మధ్యలో బేబీ పింక్ షేడ్, బాగుంది మేడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను చూపించే కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేనేం ఫిల్టర్స్ వాడట్లేను. ఇది కొంగు పార్ట్, నేను ఎక్కడ ఫిల్టర్స్ అనేవి వాడట్లేదు. ఫిల్టర్స్ వాడకుండానే ఈవెన్ నేను ఎడిటింగ్ కూడా చేయను, అంత టైం కూడా లేదు నాకు. ఫాస్ట్ గా చేస్తానే ఉంటాను, బుక్ పెట్టేసి అప్లోడ్ చేసేస్తానే ఉంటాను అనమాట. ఎక్కడ నేను ఇవి టైం తీసుకొని ఎడిటింగ్ లాంటివి చెయ్యను. సో ఎక్కడ కూడా మీకు ఫిల్టర్స్ అనేవి ఉండవు. కలర్స్ ఎప్పుడైనా నా ఫోన్ అనే కాదు, మీరైనా కానీ కలర్స్ కొంచెం బ్రైట్ అటు ఆర్ ఇటు ఉంటాయి. ఎగ్జాక్ట్ కలర్స్ అనేవి తక్కువ, చాలా రేర్. ఒక 10 ఫోటోలు చూపించాను అంటే 10 ఫోటోలు కలర్ అటు లేదా ఇటు కొంచెం డల్ అయినా ఉంటుంది, కొంచెం డార్క్ అయినా ఉంటుంది. కరెక్ట్ గా కలర్ పడేది అంటే బ్లాక్ కలరు, వైట్ కలరు, ఈ టైప్ ఆఫ్ కలర్స్ కరెక్ట్ కలర్ పడతాయి తప్ప రిమైనింగ్ అన్ని కొంచెం అటు ఇటు అవుతాయి. దానిలో నా మిస్టేక్ లేదు, నా ఫోన్ లేదా మీ ఫోన్, అంతే. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మంచి ఆనియన్ పింక్, స్మూత్ ఫ్యాబ్రిక్. ఈ శారీ డిజైన్ కోసం తీసుకోకండి, తీసుకునే వాళ్ళు ఉంటే ఫ్యాబ్రిక్ కోసం తీసుకోండి. అసలు ఒక రేంజ్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. చూసారా, అసలు నేను గాలికి ఎగరేస్తున్నా కూడా ఆగట్లేదు, ఆ కూలర్ గాలికి. అంత స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్, సూపర్ ఫ్యాబ్రిక్ ఉంది. అండ్ దీనికి కొంగు వచ్చిందండి. కొంగు కూడా మంచి చాక్లెట్ కలర్ వచ్చింది అనుకుంటా. యా, కొంగు రాలేదు మేడం, ఇదిగోండి కొంగు ఏం రాలేదు. ఆల్ ఓవర్ సారీ ఇలానే వచ్చింది, బట్ బ్యూటిఫుల్ ఉంది సారీ. దీనికి మంచి కాఫీ కలర్, బ్రౌన్ కలర్ పేరప్ చేశారు అంటే బాగుంటుంది. గొంతు కూడా పోయింది మేడం, హర్షి అంత చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరైతే అడ్జస్ట్ అయ్యి వినండి, బాగాలేకపోయినా నా గొంతు.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్, కొంచెం రెడ్ షేడ్, బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్. నీట్ మేడం, ఇది జార్జెట్ మిక్స్, అలా అని చెప్పి రఫ్ క్లాత్ కాదు. 90% జార్జెట్ అయితే ఒక 10% కొంచెం వేరే క్లాత్ మిక్స్ అయింది, బట్ మంచి ఫ్యాబ్రిక్. ఓకే, ఇదనమాట. ఇది కొంగు అండ్ ఆల్ ఓవర్ సారీ మీకు ఇలానే ఉంటుంది. నేను యాక్చువల్ రివర్స్ లో చూపిస్తున్నాను. ఇది ఇలా ఉంటుంది అనమాట. కింద పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి, ఇలా ఉంటుంది మేడం. కొంచెం మీరు స్క్రీన్ షాట్ చేసేటప్పుడు మేడం కొంచెం కరెక్ట్ గా స్క్రీన్ షాట్ చేయండి మేడం. కింద యాడ్లు తప్ప నా చీర కనిపించట్లా, కింద వచ్చే యాడ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. ఆ యాడ్లు చూడాలా, చీర ఎత్తుకోవాలా నాకు తెలియట్లేదు. కొంచెం ప్లీజ్ దయచేసి పాస్ చేసి, ఫాస్ట్ గా పెట్టి చూడరు కదా, పాస్ చేసి స్క్రీన్ షాట్ చేయండి. ఏం చేస్తున్నారంటే కింద యాడ్స్ ఏమో వస్తున్నాయి, ఆ యాడ్స్ కూడా నాకే చూపిస్తున్నారు. ఇదిగోండి కొంగు, బ్యూటిఫుల్ వైట్ అండ్ లావెండర్ కలర్, ఆల్ టైమ్ హిట్ కలర్ కాంబినేషన్. ఇదైతే వైట్ అండ్ లావెండర్ చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ. మంచి వైట్ కలర్ లో ఉంటుంది, హెవీ ఫ్యాబ్రిక్ ఉంది, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి నెక్స్ట్ శారీ మస్టర్డ్ ఎల్లో వైట్. ఇది ఒక రకమైన డిజైన్, అది ఏ రకమైన డిజైన్ నేను చెప్పడానికి రావట్లేదు, బట్ ఎస్ బాగుంది. ఒక మెస్ లోంచి చూసినట్టు అనిపిస్తుంది. బాగుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగుపా, కొంగులో మీకు గ్రీన్ కలర్ వచ్చింది, బట్ స్మూత్ ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్, సూపర్ ఫ్యాబ్రిక్. ఇక్కడికి 25 శారీస్ అయిపోయినాయి మేడం. 20 శారీస్ ఖతం. నెక్స్ట్ ఇంకొక 25 శారీస్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇంకొక 25 శారీస్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 25 శారీస్, ఇంకొక 25 శారీస్ ఇవి కూడా ఫాస్ట్ గా చూపించేస్తాను మేడం. దేనికంటే టైం లేదు, అప్లోడ్ చేయాలి ఫాస్ట్ గా. చాలా రిక్వెస్ట్లు పెడుతున్నారు వాళ్ళ కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్. ఈ శారీలో ఒక హైలైట్ ఉంది, ఏంటో నేను చెప్తాను. ఇదిగోండి మంచి బ్లూ కలర్, చూసారా బోర్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మధ్యలో ప్లెయిన్ కాదు, చిన్న చిన్న లైన్స్, డీసెంట్ గా ఉంది. అండ్ బార్డర్స్ మీకు ఇలా రౌండ్స్ సర్కిల్ బార్డర్స్ యాడ్ అయినాయి. అండ్ ఇది కొంగు, కొంగు చూసారా ఎంత బాగుంది, బాగుంది కదా, డిఫరెంట్ గా వచ్చింది కొంగు. సో కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఫస్ట్ సారీ 25 శారీస్ లో 26th శారీ తర్వాత బండిల్లో. అండ్ ఈ శారీలో కూడా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ అంటే ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ శారీస్. అండ్ దీనిలో హైలైట్ ఏంటంటే బార్డర్ చూసారా మీకు, ఇలా వచ్చింది బార్డర్, సూపర్ ఉంది. క్లాత్ బాగుంది, డిజైన్ కూడా బాగుంది. అండ్ మీకు పళ్ళు ఏముండదు మీకు, ఏంటంటే పళ్ళులో సి టైప్ పళ్ళు వస్తుంది అనమాట. ఇదే బార్డర్ రన్ అవుతుంది కదా, సి టైప్ పళ్ళు వస్తుంది అంతే. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో, రెడ్, లైట్ రెడ్, డార్క్ రెడ్ అట్లా మిక్స్డ్ వచ్చింది. డిఫరెంట్ డిజైనర్ సారీ. ఈ ప్రైజెస్ లో మీకు రావు మేడం. ఎందుకు వస్తాయి అంటే బ్లౌజ్ ఉండదు కాబట్టి మేబీ అట్లా రావచ్చు. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది క్రష్ జార్జెటే, కానీ క్రష్ అంటే మరీ ఇట్లా క్రష్ కాదు, కొంచెం ఉండి లేనట్టు, అసలు ఉందా లేనన్నట్టు ఉంది క్రష్. బాగుంది ఇది కూడా. అండ్ ఆల్ ఓవర్ సారీ మీకు ఇలానే ఉంటుంది, బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగులో మీకు ఇలా వస్తుంది అనమాట, ఇక్కడ ఇలా ఉంది. సో కావాలి అంటే ఇలాగే స్క్రీన్ షాట్ చేయండి. చాలా మందికి ఇంకా డౌట్ ఉంది, ఎలా సెలెక్ట్ చేసుకోవడం అంటే చాలా సింపుల్ అండి. స్క్రీన్ షాట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ నేను చూపించేటప్పుడు ఇది నచ్చింది అంటే ఇలాగే స్క్రీన్ షాట్ చేయండి, ఇది సెండ్ చేయండి. మేడం అవైలబుల్ గా ఉందా అంటే ఉంది అనే చెప్తాను, కానీ ఒక రోజు తర్వాత చేస్తే చెప్పలేను అన్నమాట. బట్ ఇమీడియట్ గా ఏమన్నా అడిగితే ఉందా అంటే ఉందనే చెప్పగలుగుతాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి రమా గ్రీన్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ
నేనైతే ఒక పెద్ద ఫ్యాన్. ఒక 10-15 చీరలు కాంబినేషనే ఉంటది నాకు. నేను ఫర్దర్ వీడియోస్ లో కట్టుకొని చూపిస్తాను, లేదంటే మీకోసం ఒక వీడియో అన్న చేశాను. పట్టు చీర నుంచి నార్మల్ చీర వరకు నాకు ఈ కలర్ లో ఉంటానే ఉంటుంది. ఇది వచ్చినప్పటికి కొంగు బ్యూటిఫుల్ ఒరిజినల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్ ఓవర్ శారీ మీకు యాష్ కలర్ లో ఇలా ఫ్లవర్ డిజైన్. మీకు కింద ఒక సైడ్ డిజైన్ ఉంటుంది, ఇంకొక సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. క్లాత్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ బ్యూటిఫుల్ గా ఉంది ఇలా. సో కావాలి అంటే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ చేయండి, వాట్సాప్ లో మెసేజ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక గ్లిటర్ డిజైన్, మంచి లావెండర్, డార్క్ లావెండర్, లైట్ లావెండర్ డిజైన్ లో స్కెచ్ లాగా వచ్చింది అనమాట. స్కెచ్ డిజైన్. ఏందండి బాబు, నేను ఎప్పుడు రివర్స్ చూపిస్తున్నాను మీకు. సరే రివర్స్ చూసినా మీరు అడ్జస్ట్ అవ్వండి, ఫోన్ అటు తిప్పుకోండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి కొంగు అండ్ ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా ఉంటుంది అనమాట. ఒక షేడ్ లో మీకు పెయింట్ లో ఇట్లాంటి స్ట్రోక్స్ ఇస్తూ ఉంటాం కదా, అట్లాంటి స్ట్రోక్స్. ఎస్ నైస్, బాగుంది డిజైన్, డీసెంట్. మేడం ఇంటికాడ కట్టుకునే చీరలు ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే కట్టుకోవడానికి ఏమైందండి. మంచి ఒక మేడం నన్ను అడిగారు, మేడం మీరు బ్లౌజ్ సారీస్ తీసుకొస్తున్నారు, మాకు బ్లౌజ్ వద్దండి, మా దగ్గర ఉన్న బ్లౌజ్ తో మేము పేరప్ చేసుకుంటాం, మీరు అలా తీసుకురండి, ఒకవేళ అలాగ అడిగినా అలాంటి వాళ్ళకి అవి తీసుకురండి, మా లాంటి వాళ్ళకి ఇలా తీసుకురండి అని. సో నాకు నచ్చింది. సో అలాంటి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు అంటే ఫర్దర్ గా నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేటికి పింక్ కలర్. ఇది కొంచెం లైట్ జార్జెట్, కొంచెం ఏమంటారు ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, బట్ వేర్ చేయడానికి అయితే బాగుంటుంది. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంది, బాగుంది ఇది కూడా. కానీ డిజైనర్ శారీ ఉంది మేడం, అస్సలు అది మిస్ అవ్వకండి. డిజైనర్ శారీ ఉంది, బట్ మీకు చెప్పాలి కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేస్తారు అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, బట్ ఇది కూడా జార్జెట్. సమ్మర్ లో ఎవరికైనా జలుబు చేస్తుందా అండి? నాకు చేసింది. ఇది నెక్స్ట్ వచ్చేటికి లావెండర్, అగైన్ లావెండర్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, సూపర్ కలర్ కాంబినేషన్. ఇది కూడా చాలా లైట్ వెయిట్, అస్సలు వేర్ చేసాము అంటే చీర ఉందా లేదా అన్నట్టు ఉంటుంది, అంత బాగుంది. ఇదిగోండి కొంగు, ఇది వచ్చేటికి కొంగు. మేడం ఎవరన్నా హోల్సేల్ వాళ్ళు తీసుకోవాలంటే తీసుకోండి, పర్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ గా తెప్పిస్తూనే ఉంటాను, స్టాక్ ఉందండి, అవైలబుల్ ఉంది, మళ్ళీ తెప్పిస్తూనే ఉంటాను. ఇది అయిపోయింది అంటే డిసప్పాయింట్ అవ్వకండి దయచేసి. ఇంకొక విషయం మేడం, అంటే ఫాస్ట్ గా బుకింగ్స్ తీసుకుంటూ ఉంటాను కదా, కన్ఫ్యూజన్ లో ఒక్కొక్కసారి అయిపోయిన సారీని కూడా బుకింగ్ తీసుకుంటా ఉంటాను. బట్ అది నేను వెంటనే చెప్తున్నాను, మేడం ఇది లేదు అని. ఒక 10 నిమిషాల్లో, ఆ 10 నిమిషాల్లో చాలా మంది పాపం డిసప్పాయింట్ అవుతున్నారు, మేడం ఇప్పుడే కదా ఉంది అని చెప్పి. నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేసుకుంటాను, నేను ఎవ్రీ టైం అదే చెప్తాను, ఒక్కదాన్ని హ్యాండిల్ చేసుకుంటున్నాను కదా. ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ లో ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది, బట్ ఇమీడియట్ గా నేను రెస్పాండ్ అవుతున్నాను, ఇమీడియట్ గా చెప్తున్నాను, ఒక 5 నిమిషాలు టైం తీసుకొని చెప్తున్నాను. సో ఎవరికైనా చీర దొరకలేదు అంటే డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది, మీకోసం నేను స్టాక్స్ తెస్తూనే ఉంటాను. ఎందుకంటే మీరు బుక్ చేసుకునేది అలా బుక్ చేసుకుంటున్నారు, అంతే నాకు రెస్పాండ్ అవుతున్నారు. నేను ఇట్లా ఇమీడియట్ గా బుక్ చేస్తానో లేదో, ఇమీడియట్ గా వీడియో పెడతానో లేదో, బుకింగ్ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. సరే, ఈ సారీ విషయానికి వస్తే మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది క్రీమ్ కూడా కాదు, ఆరెంజ్, ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్, లైట్ షేడ్ ఆరెంజ్ మీద ఇలా ఎల్లో కలర్ డిజైన్. మధ్యలో మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో చుక్కలు చిన్న చిన్న డాట్స్ వచ్చినాయండి. బాగుంది సారీ, డీసెంట్ గా ఉంది సారీ, ఇది కూడా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మీకు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇదిగోండి కొంగు ఉంది కదా, కొంగులో వస్తుంది. ఇది చూడడానికి మీకు హాఫ్ సారీ మోడల్ లా వస్తుంది, బట్ వేరే కలర్ కాదు. డిజైన్ మీకు కుచ్చులలో వస్తుంది అనమాట. ఇది కుచ్చులలో వచ్చే డిజైన్. ఆల్ ఓవర్ సారీ మీకు మళ్ళీ ఇలా ప్లెయిన్ ఉంటుంది, ఓన్లీ కుచ్చులలోనే మీకు ఈ డిజైన్ వస్తుంది అనమాట. ఓకేనా మేడం, క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి గ్రీన్ కలర్. ఇది మేడం మనం చిన్న చిన్న సారీస్లలో వాడతాం కదా, చమ్కీ డిజైన్, చమ్కీస్ అంటిస్తాం కదా, ఆ టైప్ గ్లిటర్ డిజైన్ వచ్చింది, బాగుంది. అండ్ 2 సైడ్స్ బార్డర్ మీకు ఇలా వచ్చింది అనమాట. చూసారా, బ్యూటిఫుల్ గా ఉంది. అంటే నేను డైరెక్ట్ గా చూస్తున్నాను కదా, షైన్ అవుతుంది ఈ డిజైన్, చమ్కీ డిజైన్ బాగుంది. ఇది కూడా
అంటే ఎవరికైనా ఇలా కావాలి అనుకుంటే వేర్ చేసుకోవచ్చు మేడం. బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి వేర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇలాంటి సారీస్ ఇంట్లో కానీ కాదు, మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా వేర్ చేసుకోవచ్చు. అలా ఉంది, బాగుంది. ఇదిగోండి, ఇలా హాఫ్ లో కట్ వచ్చింది, మరి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఓకే, ఇది మరి డామేజా కట్టా ఏంటో నాకు తెలీదు. ఇఫ్ మీకు కావాలి అంటే ఇది 200 వర్త్లో ఇస్తాను, తీసుకోండి. నాకు ఇది డామేజా వర్తో నాకు తెలీదు, నేను దానికోసం డిస్కషన్ పెట్టలేదు. నాకు ఇది కనపడింది, నేను క్లియర్ గా చెప్తున్నాను. ఇది కావాలంటే 200లో ఇస్తాను. ఇది డామేజ్ కాదు, రావడమే నాకు తెలిసి అట్లానే వచ్చింది. కానీ బార్డర్ మొత్తం ఇలానే వచ్చింది అనమాట. ఇక్కడ కట్ వచ్చింది, మరి ఇది మేబీ కొంగులోకి వెళ్ళే డిజైనా లేకపోతే వాడు అలా ఇచ్చాడా నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడు చూసాను మీతో పాటు. సో మీకు కావాలి అంటే ఇది 200 వర్త్లో ఇస్తాను. ఇది నేను డామేజ్ లో కన్సిడర్ చేయను, బట్ అయినప్పటికీ 200లో ఇస్తాను. అండ్ మంచి బాందిని అండి మేడం, నిజంగా చెప్తున్నాను మేడం, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మంచి సాఫ్ట్ జార్జెట్, షైనీ జార్జెట్, దీనిలో కొంచెము షిఫాన్ మిక్స్ అయిన జార్జెట్. చూసారా, ఆల్ ఓవర్ శారీ బాందిని వచ్చింది. అండ్ మీకు కొంగుల్లో చూసారా ఇలా స్టోన్ వర్క్ వచ్చింది అనమాట. బాగుంది శారీ మాత్రం నిజంగా చాలా బాగుందండి. ఎవరన్నా రెడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి హ్యాపీగా తీసుకోండి. చాలా బాగుంది. ఇది అయితే డిజైన్ మంచి డిజైనర్ శారీ వచ్చింది. ఇలా ఉంటుంది అనమాట. దీనికి కొంగు వచ్చింది, బార్డర్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఎల్లో కలర్. నేను ఎంత ఫాస్ట్గా చూపిద్దామన్నా కూడా లేట్ అయితేనే ఉంటుంది, బట్ ఓకే. మంచి ఎల్లో కలర్. ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నాకు కావాలి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు తెలుస్తుంది. నేను లైవ్లో ఉన్నాను కాబట్టి నేను ఏది చూడగలుగుతున్నానో చెప్తాను, బట్ లైవ్లో మీరు చూడగలుగుతారు కానీ ఫ్యాబ్రిక్ని ఫీల్ అవ్వలేరు కదా. ఎవ్రీ టైం నేను అదే చెప్తాను, ఫ్యాబ్రిక్ని చూస్తారు బట్ ఫీల్ అవ్వలేరు కదా. ప్యూర్ జార్జెట్ ఎల్లో, అక్కడక్కడ ఇలా డాట్స్, అండ్ ఒక సైడ్ కొంగు ఇలా, అండ్ వన్ సైడ్ కొంగు ఇలా, సారీ వన్ సైడ్ బార్డర్ ఇలా, అండ్ ఇంకొక సైడ్ బార్డర్ అలా. దీనికి కొంగు రాలేదండి. అండ్ ఇది స్పన్ మిక్స్ అయిన జార్జెట్, హెవీ లైట్ వెయిట్ స్మూత్ డీసెంట్ ఫ్యాబ్రిక్, అస్సలు వేరే లెవెల్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇదైతే డిజైనర్ శారీ ఉన్నది, చాలా బాగుంది. మీకు వన్ సైడే మీకు ఇలా వస్తుంది. నేను లాస్ట్ టైం ఒక శారీ వేర్ చేశాను, అది బ్రాండెడ్ శారీ, అది సుభాష్. ఆ బ్రాండ్ శారీస్ లో వస్తుంది మోస్ట్లీ ఈ డిజైన్, బట్ ఇప్పుడు ఇందులో వచ్చింది. మేబీ ఇది బ్రాండెడ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే లేదు. నేను మీకు ఇప్పటి వరకు ఇచ్చిన శారీస్ చాలా వరకు బ్రాండెడ్ శారీస్ ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇది కొంగు పార్ట్, అండ్ మీకు ఆల్ ఓవర్ శారీ. ఓకే, ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంది. డైలీ వేర్ శారీస్ కి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు మేడం. నిజంగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్, చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్. మూట కట్టి ఇలా పెడితే ఇంత అవుతుంది, ఇంతనే అవుతుంది. నెక్స్ట్ మీకు ఒక ఎల్లో, ఇప్పుడు నేను చూపించే ఎల్లోలో బ్యూటిఫుల్ గా ఉంది. ఎల్లో బాగుంది. ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి. ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చిందండి, చూసారా స్టోన్స్ వర్క్ వచ్చింది అనమాట. ఇది బోర్డర్ లో బ్యూటిఫుల్ టాజల్స్ వచ్చినాయి. దీన్ని రెడ్ కలర్ సారీ బ్లౌజ్ తో పేరప్ చేశారు అంటే బాగుంటుంది. బాగుంది ఫ్యాబ్రిక్ కూడా, చూసారా ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ స్మూత్ షైనీ ఇలా ఉంది. ఆల్ ఓవర్ శారీలో మీకు ఎక్కడా కూడా ఎలాంటి డిజైన్ కనపడదు, మైల్డ్ గా క్రీమ్ కలర్ డిజైన్ కనపడుతుంది. బట్ ఇక్కడ మాత్రం మీరు ఇలా చిప్స్ వర్క్ అంటారు కదా, చిప్స్ వస్తాయంట, ఆ చిప్స్ తో వచ్చింది. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగుల్లో ఇలా వచ్చింది. మీకు కావాలంటే ఇది ఉంచుకోవచ్చు, లేదంటే కట్ చేసి పడేయచ్చు, మీ ఇష్టం అది. ఎందుకంటే ఇవి అంత ప్రాపర్ గా లేవు, మేబీ నాకు మీరు ఏం చేసుకుంటారో నాకు తెలీదు, బట్ సారీ అయితే బాగుందండి. ఆ కొంగుల కోసమే వాడు అంత తక్కువలో ఇచ్చాడేమో, మరి కొంగులు వాలేదని. వైట్ కలర్ శారీ, వైట్ కి పింక్ కలర్ చాలా బాగుంటుంది, ఎప్పుడు ఎలిగెంట్ గా ఉంటుంది శారీ. వైట్ కలర్ లో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్ మంచి పింక్ కలర్ లో మీరు పేరప్ చేసుకున్నారు బ్లౌజ్ అంటే సూపర్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ వైట్ కలర్, 2 సైడ్స్ బార్డర్ ఇలా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ గా ఉందండి. క్లాత్ చూసారా, సూపర్ క్వాలిటీ క్లాత్. మేడం లాస్ట్ టైం కొన్ని సారీస్ వితౌట్ బ్లౌజ్ సారీస్ 240లో కొన్ని ఉండిపోయినాయి, చాలా మంది అడిగారు రిమైనింగ్ స్టాక్ పెట్టండి అని చెప్పి. పెడతాను మేడం, అది కూడా ఉంది. ఒక 5 to 6 సారీస్ ఏమి ఉన్నట్టున్నాయి అవి.
ఇందులో ఏదైనా ఫిల్టర్ అయిపోయిన తర్వాత పెడతాను కదా, అవి కలిపి పెడతాను, అప్పుడు మీరు తీసుకోండి. నెక్స్ట్ వచ్చే మళ్ళీ ఇవి తెప్పిస్తాను, బ్లౌజ్ విత్ బ్లౌజ్ శారీసే తెప్పిస్తాను. బ్యూటిఫుల్ డిజైనర్ శారీ చూసారా, హాఫ్ ఇలా వచ్చింది, ఒక హాఫ్ అలా వచ్చింది, ఇక్కడేమో డిజైన్ వచ్చింది, ఇక్కడ ప్లెయిన్ వచ్చింది. ఎవరైనా డిఫరెంట్ గా డిజైనర్ శారీలా కనపడాలి, నేను స్పెషల్ గా కనపడాలి అంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటారు మీరైతే. ఇదిగోండి, ఇది లోపలికి పోతుంది, ఇది కొంగు పార్ట్, సారీ ఇది కొంగు పార్ట్ అండి, సారీ ఇది కొంగు. ఓకే, బ్యూటిఫుల్ గా ఉంటారు, ఇలాంటివి వేర్ చేయాలి మేడం, చాలా బాగా కనిపిస్తారు. అండ్ ఇది క్రేపే బట్ జార్జెట్ మిక్స్డ్ క్రేప్, ఇది కూడా లైట్ స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్, బట్ క్రేప్ ఫ్యాబ్రిక్ లో మిక్స్ అయి వచ్చింది అనమాట. మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది. బట్ ఎవరన్నా రెగ్యులర్ గానే కాదు కానీ బాడీ కనిపించొద్దు అనుకుంటే ఇలా కట్టుకోవచ్చు, బాగుంటుంది. అదిగోండి ఇలా ఉంటుంది అనమాట. అది చెడక కొంగు, ఇది కూడా 240లో ఉంది మేడం. మళ్ళీ చెప్తున్నాను, అది క్రేప్ మిక్స్డ్ ఉంది జార్జెట్ లో. నేను అందుకే చెప్తాను లాస్ట్ వరకు చూడండి అని, ఎందుకంటే లాస్ట్ వరకు చూసారంటే ఏది కొంగు, ఏది బార్డర్, ఏది ఏ ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా తెలుస్తుంది. ప్యూర్ జార్జెట్ డిజైనర్ ఎక్సలెంట్ పీస్, చూసారా ఎంత బౌన్స్ అవుతుందో, సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంది. అండ్ దీనికి కొంగు రాలేదు, ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది. ఓకేనా మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వైట్ కలర్, బ్యూటిఫుల్ వైట్ అండ్ యాష్, ఇంకా మన ఏమంటారు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ ఇందులో మీకు ఇలా బార్డర్ వచ్చిందండి, మీకు బార్డర్ కావాలంటే ఉంచుకోండి, లేదంటే తీసేయచ్చు. బట్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంది, ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే బాగుంటుంది. బార్డర్ కూడా ఉంచుకుంటా అంటే ఉంచుకోవచ్చు, ఎందుకో నాకు డల్ అనిపిస్తుంది, బట్ ఓకే చూడడం వరకు అయితే ఓకే. మీకు వద్దంటే స్కిప్ చేసేయచ్చు, మీకు కావాలనుకుంటేనే తీసుకోండి మేడం. బట్ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, ఫ్యాబ్రిక్ వైజ్ డిజైన్ వైజ్ అయితే బాగుందండి. ఓన్లీ లేస్ పర్పస్ వద్దు అనుకుంటే తీసేయచ్చు అని చెప్తున్నాను అంతే. మంచి ఎల్లోలో ప్లెయిన్, మిడిల్ పార్ట్ మొత్తం మీకు ప్లెయిన్ వస్తుంది. అండ్ శారీలో మాత్రం మీకు ఇలా బార్డర్స్ వస్తాయి, బార్డర్ లో మాత్రం ఇలా వస్తుంది అనమాట. ఓకే, బార్డర్ లో మీకు ఇలా వస్తుంది. సో దీనికి కూడా కొంగు లేదండి, ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది. 2 సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది, మధ్యలో ఇలా వస్తుంది. ఇది కూడా నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్, ఇది కూడా క్లాత్ వైజ్ బాగుందండి, మంచి క్లాత్ ఉంది. ఇది కూడా ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్, ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇలానే పెద్ద పెద్ద లీవ్స్ తో రన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు కొంగు, ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్, సారీ ఎస్ ఇది కొంగులో మీకు ఇంత పెద్ద ఫ్లవర్ వస్తుంది అనమాట. ఓకే, ఇది కొంగు పార్ట్. అంటే పెద్ద డిఫరెన్స్ అంటూ ఏం లేదు, కొంగుకి శారీకి మొత్తం ఒకటేలా ఉంది. అండ్ ఇది కూడా బాగుందండి, మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇలా ఉంది. శారీలో మీకు మంచి ఫ్లవర్స్ బాగున్నాయి, కలర్ కాంబినేషన్. అండ్ ఈ ఫ్లవర్స్ లో మీకు స్టోన్స్ అతికిచ్చి వచ్చినాయి అనమాట. ఇది కూడా షైన్ అవుతుంది లైటింగ్ కి, మీకు వీడియోలో అవుతుందో లేదో తెలియదు కానీ ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది. అండ్ కొంగు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఎవరికైనా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కట్టాలి అంటే చాలా రేర్ కలర్ కాంబినేషన్, ఈ కలర్ లో ఈ కలర్ కాంబినేషన్ రాదు, బట్ బాగుంది. ఇది వచ్చేసరి పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి, దీనిలో కూడా మీకు స్టోన్స్ అతికిచ్చున్నాయి అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు చిన్న ఇలా బుటీస్ రన్ అవుతాయి, సారీ ఫ్లవర్స్ రన్ అవుతాయి ఇలా. ఓకే, చాలా బాగుంది, ప్యూర్ జార్జెట్ అది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 25 శారీస్ ఉన్నాయండి. మంచి చాక్లెట్ కలర్, బ్యూటిఫుల్ గా ఉంది శారీ కూడా.
ఇలా రెడ్ కలర్ అండ్ డార్క్ చాక్లెట్ కలర్ ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు ఇలానే ఉంటుంది. దీనికి కూడా నో కొంగు నో పళ్ళు అండి. ఓకే, ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే ఉంటుంది. మేడం వీడియో ఫాస్ట్ గా తీసేయాలి కాబట్టి కొంగు రానివి ఫాస్ట్ గా తీసేస్తున్నాను. మేడం కొంగు వచ్చింది మేడం, సారీ, దీనికి కొంగు వచ్చింది. ఇది కొంగు, కొంగులో మీకు ఇలా సర్కిల్స్ వచ్చినాయి కనిపిస్తున్నాయి కదా, ఇది కొంగు. ఆల్ ఓవర్ సారీ మీకు ఇలానే ఉంటుంది. ఓకే, నా తాపత్రయం మీకు తొందరగా చూపించాలి, మీకు తొందరగా వీడియో చూడాలి, తొందరగా అప్లోడ్ చేయాలనే తాపత్రయం అంతే. నెక్స్ట్ సారీ మంచి క్రీమ్ కలర్. సారీలో మీకు స్టోన్స్ అతికిచ్చున్నాయండి, చూస్తే మీకు అర్థమవుతుంది. స్టోన్స్ అతికిచ్చుంటాయి, ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. బాగుంది సారీ, ఇది కూడా డిజైనర్ సారీ అండి. ఎందుకు వచ్చినాయో తెలియదు నాకు ఈ ప్రైస్ లో, బ్లౌజ్ లేనందుకేనేమో. ఓకే, ఇదిగోండి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, బాగుంది. అండ్ నెక్స్ట్ సారీ వైట్ కి ఆరెంజ్. లాస్ట్ టైము ఇదే డిజైన్ లో బ్లూ కాంబినేషన్ వచ్చింది, ఇప్పుడు ఆరెంజ్ కలర్ కాంబినేషన్. హెవీ ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్. ఇది వచ్చేటప్పటికి కొంగు అండ్ ఇది వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది అనమాట. వైట్ అండ్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ సారీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ సారీ, కొంగు అండ్ మీకు ఆల్ ఓవర్ సారీ ఇలానే ఉంటుంది అనమాట. బాగుంది, ఇది కూడా చెక్స్ లో రన్ అయింది. బ్యూటిఫుల్ గా ఉంది, కలర్ కాంబినేషన్ డీసెంట్ గా ఉంది. రెడ్ లో ఎవరికైనా కావాలండి పిక్ చేసుకోండి. వైట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ ఉంది. ఓకే మేడం, నెక్స్ట్ బండిల్ కూడా చూపించేస్తా ఫాస్ట్ గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది గ్లిటర్ డిజైన్, షైన్ అవుతుంది చూసానా, మీకు చూపించేటప్పుడే షైన్ అవుతుంది, వేసుకున్నా కూడా షైన్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు కొంగులో ఇక్కడ ఇలా పట్టు బోర్డర్ లో ఇలా పట్టు బోర్డర్ వచ్చింది, అంటే ఓన్లీ కింద సైడ్ బోర్డర్ కి మాత్రమే వచ్చింది మేడం, ఆల్ ఓవర్ సారీ లేదు. మళ్ళీ ఆల్ ఓవర్ సారీ ఇలా గ్లిటర్ డిజైన్, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ డిజైన్ వచ్చింది, బాగుంది. మీకు గ్లిటర్ వచ్చింది ఇక్కడ చూసారా, గ్లిటర్స్ షైన్ అవుతుంది. ఇది కింద సైడ్ వస్తుంది. యాజ్ యూజువల్ నేను మీకు రివర్స్ చూపిస్తున్నాను, నాకు నేను చూపించుకుంటున్నాను. ఇదిగోండి ఇలా గ్లిటర్ వచ్చింది అనమాట. లాస్ట్ టైం ఇందులో పింక్ కలర్ వచ్చింది, ఇప్పుడు బ్లూ కలర్ వచ్చింది. బ్యూటిఫుల్ సారీ, నీట్ గా డీసెంట్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. సింపుల్ గా ఉంటుంది, టూ సైడ్స్ ఇట్లా బార్డర్ వస్తుంది, మిడిల్ లో మీకు ఇలా వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్. మేడం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, ఎంత ఫాస్ట్ గా చూపిస్తున్నాను లాస్ట్కి వచ్చేటప్పటికి, ఎందుకంటే నా గొంతు పోయింది చెప్పలేకపోతున్నాను. ఫాస్ట్ గా ఎండ్ చేస్తాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ అయితే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదనమాట, మంచి సపోటా కలర్ కి ఆరెంజ్ ఇంకా లైట్ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇది కొంగు పార్ట్. ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు ఇలా వైట్ డిజైన్ తో రన్ అవుతుంది అన్నమాట, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి క్రీమ్ కలర్ బేస్, క్రీమ్ కి లైట్ ఆరెంజ్ మిక్స్ అయిన బేస్. లాస్ట్ టైం ఒకసారి సారీ వచ్చింది మేడం, ప్రీవియస్ వీడియోలో ఈ సారీ వచ్చింది, మళ్ళీ వచ్చింది చాలా రోజుల తర్వాత, చాలా సారీస్ తర్వాత వచ్చింది మళ్ళీ. బ్యూటిఫుల్ క్రీమ్ కి లావెండర్ ఇంకా కనకాంబరం కలర్ లో మీకు ఉంటుందన్నమాట. నో కొంగు నో బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైనర్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, సూపర్ ఉంది డిజైన్. క్లాత్ అయితే ఫ్యాబ్రిక్, మీరు ఫ్యాబ్రిక్ కోసం కళ్ళు మూసుకొని తీసుకోండి మేడం, క్లియర్. ఎక్కడ డ్యామేజ్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఒకవేళ ఈ సారీ కావాలి అంటే నాకు పింక్ చేయండి, ఇది ఎక్కడ వస్తుంది, కనిపిస్తుందా లేదా అనేది నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను. బట్ సారీ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇదిగోండి. ఒకవేళ నేను మర్చిపోతే నాకు గుర్తు చేయండి. అండ్ ఇది 200 వర్త్ లో ఉంది. అట్ ద సేమ్ టైం దీనికి బ్లౌజ్ వచ్చిందండి. ఓకేనా, బ్లౌజ్ వచ్చింది 200 వర్త్ లో ఉంది. ఇంకొకటి ఒక దగ్గర డ్యామేజ్ వచ్చింది. నాకు అది క్లియర్ గా మీరు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే, అందరికీ చెప్పట్లేదు, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసండి. కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాగే స్క్రీన్ షాట్ చేశారు అంటే మీరు బుక్ చేసుకున్న సారీస్ లో ఒక 200 వర్త్ లో ఇచ్చేస్తాను. మీకు కావాలి అంటేనే మేడం. ఓకే,
నో ఇష్యూస్. లేదంటే ఇది మనకి రిటర్న్ వెళ్ళిపోతుంది. నాకు ఐటమ్స్ అన్ని రిటర్న్ వెళ్ళే ఐటమ్స్, డ్యామేజ్ మిస్ప్రింట్స్ వస్తే నాకు రిటర్న్ వెళ్తాయి. కాకపోతే మీకు కట్టుకోవడానికి డెలివరీ పర్పస్ యూజ్ అవుతుంది కదా, కొంచెం తక్కువ కాస్ట్ లో వస్తుంది అని ఇవ్వడం తప్ప ఏం లేదు మేడం. మంచి బ్లాక్, అద్దరిపోయింది బ్లాక్, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ డిజైన్ హాఫ్ మీకు మిడిల్ పార్ట్ అట్లా సూపర్ ఉంది డిజైన్. ఎవరికైనా కావాలంటే హ్యాపీగా తీసుకోండి. దీనికి కొంగు రాలేదు, బట్ కొంగు అవసరం లేదండి. బ్లాక్ లవర్స్ కి కొంగు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, బ్లాక్ అయితే చాలు. ఓకే, ఇది మంచి బ్లాక్ కలర్, ప్యూర్ ఒరిజినల్ జార్జెట్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు పిస్తా గ్రీన్ కలర్, హెవీ ఫ్యాబ్రిక్ జార్జెట్, హెవీ ఫ్యాబ్రిక్ అండ్ డీసెంట్ కలర్ కాంబినేషన్ లో కావాలనుకుంటే తీసుకోండి. చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్ ఇది. మీకు పిస్తా గ్రీన్ లో అక్కడక్కడ చాక్లెట్ బ్రౌన్, లైట్ చాక్లెట్ బ్రౌన్ షేడ్. ఇది ఏదైతే చూపిస్తున్నా అది మీకు కొంగు పాట అండి. ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు డీసెంట్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. మీరు మీ దగ్గర 2x2 ఉంటే 2x2 ఉంటే ఈ ఈ కలర్ కాంబినేషన్ ఆర్ ఈ మిడిల్ కలర్ కాంబినేషన్ వేసారు అంటే బాగుంటుంది, డీసెంట్ లుక్ ఉంటుంది. అండ్ ఇది ఆఫీస్ వేర్ కి కూడా యూస్ చేయొచ్చు మేడం, హ్యాపీగా యూస్ చేయొచ్చు. క్లాసీ సారీ, చాలా క్లాసీ ఉంది ఈ సారీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ. మీకు ఇది వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట, ఆల్ ఓవర్ సారీ ఇలానే ఉంటుంది. కొంగు దీనికి వచ్చిందో రాలేదు, లేదు మేడం దీనికి కొంగు రాలేదు. ఆల్ ఓవర్ సారీ మాత్రం ఇలా ఉంటుంది, మీకు బ్యూటిఫుల్ గా ఉంటుంది మేడం. కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెసర గ్రీన్ అంటారు కదా, అది ఇంకా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది సారీ. హాఫ్ అండ్ హాఫ్, మిడిల్ లో లైట్ ఈ పెసర గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ 2 సైడ్స్ వచ్చింది అనమాట. ఇలా 2 సైడ్స్ బార్డర్స్ లో వచ్చింది. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగు బ్యూటిఫుల్ గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్యాబ్రిక్ ఉంది మేడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అగైన్ ఆరెంజ్ షేడ్. 75 సారీస్, 76 సారీస్ అనుకుంటా మేడం. ఫాస్ట్ గా చూపిస్తున్నాను బట్ అయినా అవ్వట్లేదు. ఇదిగోండి నెక్స్ట్ ఆరెంజ్ అండ్ కాఫీ బ్రౌన్ షేడ్, డార్క్ కాఫీ బ్రౌన్. ఇదిగోండి ఇది కొంగులో మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది అన్నమాట. బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ ఆల్సో. అండ్ రెడ్ అండ్ ఎల్లో షేడ్. ఇది వచ్చేటప్పటికి కొంగు, మీకు కొంగులో ఇలా ఉంటుంది. కొంగు వచ్చేటప్పటికి ఇలా ఉంది. ఓకే, అండ్ ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా ఉంటుంది మేడం. లెంది అనుకుంటే మీరు ఫాస్ట్ గా పెట్టుకొని చూడండి, ఒకవేళ ఫాస్ట్ గా చెప్తున్నాను అనుకుంటే స్లో చేసుకొని చూడండి. నేనైతే స్లోగానే చెప్తున్నాను అనుకుంటున్నాను, ఇంతకన్నా స్లోగా కావాలి అంటే కొంచెం ఇంకా లెంది అయిపోతుంది, బోర్ కొట్టేస్తారు. మీకు బోర్ కొట్టారంటే స్కిప్ కొట్టేస్తారు, ఇప్పటికే స్కిప్ కొడుతున్నారు. ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ డిజైన్ అండి, అంటే డిజైనర్ శారీస్ లానే ఉన్నాయి, ఇవన్నీ అవే ఉన్నాయి. ఓకే, దీనికి కొంగు లేదు మేడం, బట్ లిటరలీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ ఎవరికన్నా లావెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో కావాలి అంటే తీసుకోండి. ఫ్యాబ్రిక్ భలే ఉంది, డిజైన్ చాలా బాగుంది. ఇదిగోండి కొంగు, ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా డిజైన్ వస్తుంది అనమాట. సూపర్ ఉంది డిజైన్, చూసారా ఎంత బాగుందో. 2 సైడ్స్ ఇలా వస్తుంది, డిజైన్ బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ. ఈ బ్లూకి ఈ కాంబినేషన్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడు పెట్టినా తొందరగా అయిపోతుంది నా దగ్గర. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది, కావాలనుకున్న వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేయండి, వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సింపుల్ మేడం, మీకు నచ్చింది అంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, అవైలబుల్ గా ఉంది అంటే ఇచ్చేస్తాను. ఓకే, ఇలా అనమాట. బాగుంది, ప్యూర్ జార్జెట్. దీనికి కొంగు రాలేదు మేడం, ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది. మీరు దీన్ని ఫ్రాక్ పర్పస్ కావాలి అనుకున్నా కూడా హ్యాపీగా వాడుకోవచ్చు, డైలీ వేర్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. పట్టు చీర లాగా అయితే వాడుకోలేరు మేడం.
ఒక మేడం చెప్తున్నా, పట్టు చీర కాదు మేడం, పట్టు చీర లాగా వాడకండి, డైలీ వేర్ చీర లాగా వాడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంగు పార్ట్, బ్యూటిఫుల్ పింక్, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్, బేబీ పింక్ రెండు, బట్ బాగుంది. రెట్రో స్టైల్ అగైన్. నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఇలా వచ్చినాయంటే అలా వెళ్ళిపోతుంది ప్రాణం నాకు. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు బార్డర్ లో ఇలా ఉంటుంది అనమాట, బ్యూటిఫుల్ గా ఉంది కలర్. అండ్ ఇక్కడ మీకు గ్లిటర్స్ వచ్చినాయి, గ్లిటర్ డిజైన్ వచ్చింది, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మేడం మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్యూర్ జార్జెటే, బట్ ఇందులో క్రేప్ మిక్స్ అయింది. కలర్ బాగుంది. ఎవరికైనా రెగ్యులర్ గా కావాలి అనుకుంటే డైలీ వేర్ వాడుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. మనం చిన్న చిన్న కిచెన్ లో వర్క్స్ అవి చేసుకుంటాం కదా, అప్పుడు కూడా హ్యాపీగా మరకలన్నీ దాచిపెట్టచ్చు. అండ్ కొంగు పార్ట్ అంటే బయట కట్టుకోవద్దా అంటే మంచి బ్లౌజ్ పేరప్ చేసుకున్నా అంటే బయట కూడా కట్టుకోవచ్చు, బాగుంది, నీట్ గా ఉంది డిజైన్. క్రేప్ మేడం అది. అండ్ నెక్స్ట్ ఎల్లో, ఇది ఒక మంచి ఆరెంజ్ మిక్స్ అయిన ఎల్లో కరెక్ట్ గా చెప్పాలంటే. నెక్స్ట్ ఆరెంజ్ అనుకోండి, ఆరెంజ్ మిక్స్ అయిన ఆరెంజ్ కొంగు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ సారీ మీకు ఇలా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అండ్ ప్యూర్ జార్జెట్ ఇలా ఉంటుంది. మంచి పిస్తా గ్రీన్ కి బ్లాక్ కలర్ డెడ్లీ కాంబినేషన్, బాగుంటది ఇది. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందాక నుంచి చూస్తున్నా ఎప్పుడు తెద్దామని దీన్ని బయట, కానీ ముందే చూపిస్తే స్కిప్ కొడతారు కదా, అందుకే లాస్ట్ వరకు ఆపాను. నేను కూడా మీతో పాటే చూస్తున్నా, ముందు చూడలేదు, కట్టలోనే చూసా. ఇలా ఉందన్నమాట, బాగుంది. కొంగు బాగుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి కొంగు మీకు కొంగులో ఇలా వస్తుంది, సీ టైప్ పళ్ళు వస్తుంది. అండ్ శారీ విషయానికి వస్తే శారీలో ఇలా లేస్ బార్డర్ వస్తుంది అనమాట, హాఫ్ అండ్ హాఫ్ షేడ్ పిస్తా గ్రీన్ అండ్ హాఫ్ షేడ్ లైట్ పిస్తా గ్రీన్ క్రీమ్ మిక్స్ అయిన పిస్తా గ్రీన్. ఓకే. నెక్స్ట్ మంచి రెడ్ కలర్, ఇది కొంచెము ఆ డిజైన్ ఏదో మర్చిపోతాను నేను, బ్రాసో ఆ టైప్ లో ఉంది, బట్ ఇది బ్రాసో కాదు, ఆ డిజైన్స్ ఎక్కువ ఇలానే వస్తాయి కదా అట్లా. అండ్ ఇది కొంగు పార్ట్ మీరు చూసుకుంటే మొత్తం ఇట్లా స్టోన్ వర్క్ వచ్చింది మేడం, ఇట్లా స్టోన్ వర్క్ వచ్చింది మీకు బార్డర్ లో ఇలా వస్తుంది అనమాట. బార్డర్ ఆల్ ఓవర్ సారీ మీకు ఇలా స్టోన్ వర్క్ రన్ అవుతుంది, బట్ బ్రాసో కాదు, ఇది జార్జెటే, బట్ మీకు అలా ఆ లుక్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జార్జెట్ మిక్స్, ఇది కొంచెం క్రేప్ మిక్స్ అయింది. ఎవరికైనా ప్లెయిన్ లో కావాలి అనుకుంటే పిక్ చేసుకోండి, చాలా బాగుంది. డాన్సింగ్ డాల్ థీమ్ ఇదంతా. ఎవరికైనా ఫిగర్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు మేడం, ఫిగర్స్ ఉన్నది దీని మీద, ఇలా ఉంటుంది. ఓకే. ఎస్ మేడం, హియర్ ఇదిగోండి, ఇక్కడ డామేజ్ వచ్చింది. ఇఫ్ ఎవరికన్నా కావాలి అంటే ఇది కూడా 200 లోనే ఇచ్చేస్తాను, పింక్ చేయండి. నాకు గుర్తు లేకపోతే ఫోటో పెట్టి గుర్తు చేయండి మేడం, ఇది సారీస్ లో గుర్తుకు ఉండట్లేదు నాకు, మోస్ట్లీ మాక్సిమం గుర్తు పెట్టుకుంటాను, బట్ రాలేదు అంటే మాత్రం నాకు గుర్తు చేయండి. ఇవన్నీ ఎడిటింగ్ చేసేది ఏం లేదు, డైరెక్ట్ పోస్ట్ చేసేయడమే. అండ్ మంచి లావెండర్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది సారీ, లైట్ వెయిట్ అండ్ డీసెంట్ కలర్ కాంబినేషన్, నో కొంగు నో బ్లౌజ్. ఓకే, బాగుంది, ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అండ్ ఆల్ ఓవర్ సారీలో కింద సైడ్ మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ తో రన్ అవుతుంది అనమాట, మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ ఇది కూడా. అండ్ బ్లాక్ లవర్స్, ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉంటే మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. బ్లాక్, ఇది బ్లాక్ గ్రే కలర్, ఇది కూడా సూపర్ ఉంది డిజైన్. సరే, మంచి రెడ్ కలర్. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నా కొంగు బాట్, ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ. బ్యూటిఫుల్ గా ఉందండి, చాలా బాగుంది. మంచి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కాఫీ బ్రౌన్, ఇది కూడా ఒక బ్రాసోలో వచ్చినట్టు వచ్చింది, బట్ ఇది బ్రాసో కాదు. ఆల్ ఓవర్ శారీ మీకు ఇలానే ఉంటుంది, 2 sides మీకు ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి కొంగు అండ్ ఇది వచ్చేటప్పటికి బార్డర్స్, 2 sides బార్డర్స్ ఇలా ఉంటాయి అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ కూడా, ఇలా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంది.
ఆరెంజ్ కలర్ అండ్ లావెండర్ షేడ్. ఆరెంజ్ మొత్తం ఫ్లవర్స్ ఇట్లా ప్లెయిన్ లో ఫ్లవర్స్ వచ్చినాయి మిడిల్ లో. ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ సారీ మీకు ఇలా ఉంటుంది అనమాట. ఓకే, 2 సైడ్స్ బార్డర్ ఇలా ఉంటుంది. ఇది మంచి కనకాంబరం, లైట్ కనకాంబరం షేడ్ అండి మేడం. క్లియర్ గా చెప్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి వీడియో చూసే వాళ్ళు ఇవే కలర్స్ అని ఫిక్స్ అవ్వకండి. కొంచెం డార్క్ ఆర్ లైట్ అని ఉంటాయని ఫిక్స్ అవ్వండి. నేనేం చేయగలిగేది లేదు కదా, ఫోన్ ఎట్లా చూపిస్తే నేను అట్లా చూపిస్తున్నాను. నేను ఏమైనా ఎక్స్ట్రా ఫిల్టర్స్ యాడ్ చేస్తే మీరు ఫీల్ అవ్వాలి. నేను ఎలాంటి ఫిల్టర్స్ యాడ్ చేయట్లేదు. ఇది డీసెంట్ గా నాలా అంటే కలర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, అంటే కొంచెం ఫెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. ఈ కలర్ బ్లౌజ్ పేరప్ చేశారు అంటే బాగుంటుంది. ఇట్స్ నైస్. అండ్ దీని కొంగు వచ్చేటప్పటికి మీరు కొంగు వచ్చేటప్పటికి ఇలా ఉంది. ఇది కొంగు పార్ట్. కొంగులో ఇలా ఫ్లవర్స్ వస్తాయి. ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా ఉంటుంది అనమాట. ఓకే, క్లియర్ కదా మేడం. ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, నాకు జలుబు ఉంది అయినా కూడా నేను వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే మీకు శారీస్ కావాలి రిక్వెస్ట్ పెడుతున్నారు అని చెప్పి. నాకు బాగాలేకపోయినా, నాకు ఆల్రెడీ కోల్డ్ కాఫ్ ఉన్నా కూడా చేస్తున్నాను. ఓకే, ఒకటి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత కష్టపడి చేస్తున్నాను, వీడియో చూసి స్కిప్ కొట్టేసి వెళ్ళిపోకండి మేడం. కొంచెం ఒక కామెంట్ రిక్వెస్ట్ ఏదో ఒకటి, సారీ కామెంట్ లైక్ పెట్టారనుకోండి బాగుంటుంది. అలాగే షేర్ చేసుకున్నారు అనుకోండి, మీలాగా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా కొంచెం ఈ ప్రైస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కదా. ఈ శారీ లేజర్ శారీ, జార్జెట్ మిక్స్ డిజిటల్ శారీ మేడం. ఇదే ఫ్యాబ్రిక్ నేను ఒకప్పుడు మీటర్ 100 రూపీస్ 70 రూపీస్ కు కొన్నాను. 100 to 70 మధ్యలోనే కొన్నాను. ఇప్పుడు 5 మీటర్స్ 240 రూపీస్ లో వస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, దీనిలో ఒక సమ్వేర్ ఎక్కడో డ్యామేజ్ వచ్చింది. అది నాకు తెలుసు, నేను చూసినప్పుడే అంటే తీసుకున్నప్పుడే తెలిసింది నాకు ఇది డ్యామేజ్ వచ్చింది అని. బట్ నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, ఫ్రాక్ పర్పస్ ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి, అదర్వైజ్ లేదు అంటే నేను ఏమంటారు రిటర్న్ వెళ్ళిపోతుంది నాకు. లేదు మీకు కావాలి అంటే ఇది 200 వర్త్లో ఇస్తాను. ఎందుకంటే ఇది మీకు డ్యామేజ్ కనిపించదు. మీకు ఒకవేళ శారీలా కట్టుకోవాలి అంటే మీకు స్టార్టింగ్ లోనే వెళ్ళిపోతుంది. అంటే మనం స్టార్టింగ్ చీర చెక్కుకుంటాం కదా, అక్కడ వెళ్ళిపోతుంది. లేదు మీరు ఫ్రాక్ పర్పస్ తీసుకోవాలి, లాంగ్ ఫ్రాక్స్ కి అట్లా తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే కటింగ్ లో వెళ్ళిపోతుంది. ఇది స్టార్టింగ్ అటు స్టార్టింగ్ అని ఇటు స్టార్టింగ్ అని ఎక్కడో చూసాను. బట్ ఎవరికైనా కావాలంటే రిక్వెస్ట్ పెట్టండి, అప్పుడు నేను ఎక్కడ వస్తుందో చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదన్నమాట ఆరెంజ్ బాందిని, మంచి ఆరెంజ్ లో బాందిని షేడ్, సారీ బాందిని డిజైన్, మంచి ఆరెంజ్ షేడ్ అండ్ లైట్ క్రీమ్ షేడ్, డార్క్ క్రీమ్, మస్టర్డ్ ఎల్లో అనుకోండి, డార్క్ క్రీమ్ కూడా కాదు మస్టర్డ్ ఎల్లో, బాగుంది. అండ్ ఇలా ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇలా ఉంటుంది అనమాట. ఇంకొక శారీ ఉంది మేడం, అది నేను మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదే లాస్ట్ వరకు ఆపాను, హోల్డ్ చేశాను అనమాట చూపించడానికి. ఓకే, ఇది క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది జార్జెట్ మిక్స్డ్ ఉంటుంది. దీనిలో మీకు బ్లౌజ్ వచ్చింది మేడం. ఓకేనా, ఇందులో మీకు బ్లౌజ్ వచ్చింది. ఇఫ్ ఎవరికన్నా కావాలి అంటే బ్లౌజ్ లో చూసుకోండి, ఇక్కడ ఒక డాట్ వచ్చింది అనమాట, షేడ్ వచ్చింది. ఇఫ్ మీకు కావాలి అంటే ఇది కటింగ్ లో వెళ్ళిపోతుంది, మీ టైలర్ తో మాట్లాడుకుని స్టిచ్ చేయించుకుంటే అది మీ ప్రాబ్లం. ఏంటి అంటే స్టిచ్ చేయించుకున్నారు అంటే హ్యాపీగా ఇది బ్లౌజ్ కటింగ్ లో వెళ్ళిపోతుంది. ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇలా ఉంటుంది అనమాట. ఓకే, మంచి బ్యూటిఫుల్ బ్లూ, లక్స్ గ్రీన్ సీ గ్రీన్ ఆర్ లక్స్ గ్రీన్ ఏదో ఆ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ ఇలా ఉందన్నమాట. జార్జెట్ మిక్స్డ్, దీనికి కొంగు కూడా వచ్చింది. ఇదిగోండి ఇది కొంగు. ఓకేనా మేడం, క్లియర్ కదా. దీనికి బ్లౌజ్ వచ్చింది, కొంగు కూడా వచ్చింది. మీకు గనక కావాలి అనుకుంటే ఇదే వర్త్లో ఇచ్చేస్తాను. ఇంకో మేడం నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది క్రేప్ మేడం. అయితే దీనిలో బ్లౌజ్ వచ్చింది, బట్ హెల్దీగా ఉన్న వాళ్ళకి అవుతుందో లేదో తెలియదు కానీ ఇదైతే 70 సెంటీమీటర్స్ ఉంది మేడం. 70 సెంటీమీటర్ లేదు, 80 సెంటీమీటర్స్ ఉంది బ్లౌజ్. ఒకవేళ హెల్దీగా ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే స్కిప్ చేయండి. బట్ మేము హెల్దీగా లేము అనుకుంటే మాత్రం తీసుకోండి. కస్తూరి క్రేప్ అంటారు కదా, ఆ కస్తూరి క్రేప్ బ్యూటిఫుల్ పింక్ గ్రీన్ మెహందీ గ్రీన్ షేడ్ లో వచ్చింది అనమాట. ఇది కూడా 240 ప్రైస్ లోనే ఉంది. నో మిస్టేక్, నో డామేజ్, నో నథింగ్. అండ్ దీనికి కొంగు వచ్చింది.
కొంగు కావాలి అనుకుంటే కొంగు వచ్చింది. కస్తూరి క్రేప్ ఇది. ఓకే, జార్జెట్ కాదు మేడం, ప్యూర్ కస్తూరి క్రేప్. ఓకే, బ్యూటిఫుల్ గా ఉంది చూడండి, కలర్ఫుల్ గా ఉంది. ఓకే, ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇవి సేల్ చేసినవే షాప్ లో, బట్ ఏంటి అంటే ఈ సారీస్ నేను ఇవి కూడా ఇదే ప్రైస్ లో ఇస్తా. ఒకసారి చూడండి, 240 ప్రైస్ లోనే ఇస్తా. మీకు ఇది డైలీ వేర్ పర్పస్ తీసుకోండి మేడం, డైలీ వేర్ కట్టుకుంటాను అనుకుంటేనే తీసుకోండి. ఎందుకంటే ఒక్క నిమిషం నేను క్లియర్ గా చెప్తా. కొంగు అనేది కొంచెం క్రాస్ ఉంది, మీరు చూసుకుంటే అర్థమవుతుంది. అలాగే మీకు వీటికి బ్లౌజెస్ వచ్చినాయి, ఇదిగోండి బ్లౌజ్ వచ్చింది. అయితే అన్ని అయిపోగా ఫిల్టర్ చేయగా ఏంటి అంటే ఇగోండి ఇలా బార్డర్ లో కొంచెం షేడ్ లా వచ్చింది అనమాట. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ సారీస్ బుక్ చేసుకుంటున్నప్పుడు ఈ సారీ యాడ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఇంట్లో కట్టుకోవడానికి, కొంచెం అట్లా బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి మాత్రమే బాగుంటాయి. నేను క్లియర్ గా చెప్తున్నాను. క్లియరెన్స్ లో ఉన్న స్టాక్ అనమాట. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఇట్లా దారం పోగు ఇట్లా పక్కకి జరిగినట్టు, అంటే ఫ్యాబ్రిక్ ని గట్టిగా ఇలా గుంజినప్పుడు ఫ్యాబ్రిక్ ఇలా అవుతుంది కదా, అలా ఉందన్నమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఇస్తున్నాను, మీకు నచ్చితేనే తీసుకోండి మేడం, అదర్వైజ్ వదిలేసేయండి నచ్చిన వాళ్ళే. అందుకే ఇది లాస్ట్ లో చూపిస్తున్నాను. అండ్ దీనికి బ్లౌజ్ ఇగోండి, మంచి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఓకే, దీన్ని రంగోలీ సిల్క్ అంటారు. ఒక వెలుగాయి ఒకప్పుడు ఈ సారీస్, ఇప్పుడు కూడా కొంతమంది కడుతున్నారు, బట్ నా దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ 2 సారీస్ ఉన్నాయి. అది కూడా ఫిల్టర్ అవగా ఈ 2 సారీస్ మిగిలినాయి. అవి కూడా ఇదే వర్త్ లో ఇచ్చేస్తాను మీకు కావాలి అంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులోనే ఇంకొకటి అండి. ఓకే, మంచి పింక్ బార్డర్ ఇలా వస్తుంది. ఓకే, ఇది కూడా అంతే మేడం, ఇదిగోండి బార్డర్ లో షేడ్ అనమాట. నేనేం చేయలేదు, రావడం వేవింగ్ మిస్టేక్స్ వచ్చినాయి, అలా ఫిల్టర్ అయిపోగా ఈ సారీస్ నేను ఒక 70 to 80 సారీస్ అమ్ముంటాను. రిమైనింగ్ సారీస్ ఈ రెండే మిగిలినాయి. అది కూడా ఇదిగోండి ఇలాంటి వేవింగ్ మిస్టేక్స్ వచ్చినందుకు మీకు ఆ ప్రైస్ లో బ్లౌజ్ ఉంది. 240 రూపీస్ ప్రైస్ లోనే ఉంది మేడం, మిస్టేక్ ఉంది అయినా ఈ ప్రైస్ లోనే అంటే నాకు యాక్చువల్ గా ఇదే ప్రైస్ లో వచ్చిన సారీ కాదు, క్లియరెన్స్ లో ఉంది కాబట్టి. ఇక డెలివరీ ఛార్జెస్ అంటారా, మీరు వేరే శారీస్ తీసుకున్నప్పుడు ఇది యాడ్ చేసుకుంటే మీకు ఫ్రీ డెలివరీలో వస్తుంది కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను. ఓకే, 2 సారీస్ ఉన్నాయి మేడం, మీకు కావాలి అనుకుంటే ఇమీడియట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఏవైతే చూపించానో 3 సారీస్, 3 కాదు 4 సారీస్, అందులో మాత్రమే బ్లౌజ్ వచ్చింది. రిమైనింగ్ ఏ సారీలో కూడా బ్లౌజ్ అనేది రాలేదు. క్లియర్ కదా మేడం? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే వీడియో అయిపోయిన తర్వాత క్లియర్ గా చూసి నాకు రిక్వెస్ట్ పెట్టండి. నేను ఎక్కడెక్కడ బ్లౌజ్ ఉంది, ఎక్కడెక్కడ కొంగు వచ్చిందా లేదా, లేకపోతే మిస్ప్రింట్ ఉందా, మిస్టేక్ ఉందా, డ్యామేజ్ ఉందా అన్ని క్లియర్ గా చెప్తాను. యాజ్ యూజువల్ మిస్టేక్ కానీ మిస్ప్రింట్ కానీ ఉంటే 200 లో వస్తుంది. మీరు ఎన్ని సారీస్ అయినా తీసుకోండి, 200 వర్త్వి. షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఉంటాయి. అలాగే 240లో తీసుకున్నారు అంటే ఒకటి తీసుకుంటే 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది. 2 అంతకన్నా ఎక్కువ తీసుకున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను మేడం. క్లియర్ గా ప్రతిదీ క్లియర్ గా చూడండి. నేను ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు స్కిప్ కొట్టి మేడం ఫ్యాబ్రిక్ అంటే నేను ఏం చేయలేను మేడం. ప్రతిదీ క్లియర్ గా ఇది క్రేప్, ఇది సిల్క్, ఇది జార్జెట్, ఇది మిక్స్డ్ జార్జెట్, ఇది షిఫాన్ అని క్లియర్ గా చెప్పాను. క్లియర్ గా చూసి అప్పుడు బుక్ చేసుకోండి హ్యాపీగా. అండ్ ఇప్పటి వరకు చూపించిన వీడియోలో అయితే ఇవే శారీస్, ఇంక కొత్త శారీస్ లేవు. పాత వీడియోలో రిమైనింగ్ కొన్ని శారీస్ ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత, ఫిల్టర్ అయిపోయిన తర్వాత అవి ఇవి కలిపి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా మేడం? థ్యాంక్ యూ సో మచ్. పోతూ ఒక లైక్ కొట్టేసి వెళ్ళిపోండి మేడం ప్లీజ్.